ఇది భక్తి అనేది మనం సంపాదించేటువంటిది కాదు. భక్తులు పరిచయం చేస్తారు. భక్తుల్ని సంతోషపెడుతూ ఉంటే మనకి భక్తి పెరుగుతూ ఉంటుంది. మనం భక్తులతో ఎంతో కలిసిమెలిసి ఉంటూ ఉంటే ఈర్ష్య పడకుండా, మనం పోటీ పడకుండా, అందరినీ మనం అప్రిషియేట్ చేస్తూ, మనకంటే చిన్నవాళ్ళని, మనకంటే పెద్దవాళ్ళని, మనతో సమానం అందరినీ కూడా అటువంటి వాళ్ళు అందరినీ సంతోషపెడుతున్నాం. కాబట్టి మీ ఈగోని సాటిస్ఫై చేయాలంటే అందరిని ఇబ్బంది పెట్టాలి, అంతే కదా. ఈగో మన ఈగో లేకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నట్లయితే, అందరినీ సంతోషపెట్టాలనే మూడ్లో ఉంటే అందరి నుంచి మనకి భక్తి కలుగుతుంది. డివోటీస్ ఆర్ హ్యాపీ, దే బ్లెస్ యూ. కానీ భక్తి అనేటువంటిది భక్తులు పరిచయం చేస్తారు. భక్తులను సంతోషపెట్టడం ద్వారా భక్తి అనేది వృద్ధి చెందుతుంది. మనం బయట వాళ్ళతో ఎలా ఉన్నా, ఎవరైతే హరే కృష్ణ అంటూ ఉంటారో అటువంటి వాళ్ళతో మనం సత్సంబంధాలు, చెప్పండి. శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ యోగస్త్రయో మయా ప్రోక్త యోగస్త్రయో మయా ప్రోక్త నృణాం శ్రేయో విదిత్సయ నృణాం శ్రేయో విదిత్సయ జ్ఞానం కర్మ చ భక్తిశ్చ జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయన్నోస్తి కుత్రచిత్ నోపాయోన్యోస్తి కుత్రచిత్. శ్రీ భగవాన్ వాచ కృష్ణ భగవానుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు. యోగత్రయో మయా ప్రోక్త నృణాం శ్రేయో విదిత్సయ జ్ఞానం కర్మ చ భక్తిశ్చ నోపాయోన్యోస్తి కుత్రచిత్. అనువాదము తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. శ్రీ భగవానుడు పలికెను, ఉద్ధవ, మానవులు సిద్ధిని పొందవలనని నేను కోరి ఉన్న కారణంగా జ్ఞానపదము, కర్మపదము, భక్తి పదము అని 3 పదములు, పదం అంటే మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం అనే 3 మార్గాలు నేను వర్ణించుతుని. ఈ 3ంటికి అన్యంగా ఉన్నతికి వేరే ఉపాయమే లేదు. జీవితంలో ఎవరైనా కూడా మానవీయ విలువల్లో అంటే మనం మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే మనలో ఉండే నెగటివ్ టెండెన్సీస్, నెగటివ్ ట్రైట్స్ ఇవన్నీ పోయి మనం ఎదగాలంటే మనం ఈ మార్గంలోకి రావాలా. జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం. ఇవి లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, లేదా అంతకంటే నీచంగా, ఈ రోజుల్లో అంతకంటే నీచంగా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం,
మనం భక్తి చేయాలని లేకపోతే తప్పుడు పనుల్లో పడుతూ ఉన్నాం. ఈ మూడింటికి అన్యముగా ఉన్నతికి ఫర్ అడ్వాన్స్మెంట్ వేరొక ఉపాయమే లేదు. మానవ జీవితంలో తిని పండుకోవడానికి కాదు, సంపాదించుకోవడం, తినడం, పండుకోవడం, తిరగడం, లేదా పిల్లల్ని కానీ వాళ్ళని కూడా మనలాగే పనికి మాలినలాగా తయారు చేయడం, దీనికోసం మానవ జన్మ కాదు. మనం ఎదగాల. మనం పిల్లకాయలు పుట్టించినట్టయితే వాళ్ళు ప్రయోజకులు కావాల. పిల్లకాయలు లేకపోతే పిల్లకాయలు పుట్టించి ప్రయోజనం ఏంది? మీ కుటుంబ పరువుని తీసే పిల్లకాయలు ఉంటే లాభం ఏంది? అంతే కదా. మాదిరి బాగానే ఉంటుంది, కానీ అందరితో గొడవలు పెట్టుకుంటూ మీ అమ్మ నాన్న పరుగు పోతుంది. ఈ అమ్మాయి ఎక్కడికి పోయినాయండి, గొడవలు 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 అనే కదా. కానీ మాదిరి సరిగ్గా ఉంటుంటే ఎవరమ్మాయి అమ్మాయి బాగా మంచి ట్రైనింగ్ ఇచ్చారే, మరి చక్కగా ఎక్కడికి పోయినా కూడా అందరితో అడ్జస్ట్ అయిపోయి పోతూ ఉంటుంది. తెలివితేటలుగా మనం సంసారంలో నాలిక 32 పళ్ళు. నాలుగు మెత్తగుంటాయి, పళ్ళు మెత్తగుంటాయి. అంటే నాలిక ఎంతో ఎక్స్పర్ట్. 32 దంతాల మధ్యలో అది తిరుగుతూ ఉంటుంది. తన మీద ఎలాంటి హాని జరగకుండా తెలివితేటలు ఉండాలి. నాలుక అటు తిరుగుతూ ఉంటుంది 32 పళ్ళ మధ్యలో. మాట్లాడేప్పుడు నాలుగు తిప్పుతూ ఉంటాం. అది తెలియగల వాళ్ళు ఈ సంసారంలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, కుటుంబం పేరు చెడిపోకుండా వాళ్ళు చతురంగా వాళ్ళ పని చేసుకోవాలా, కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా. దీని అంటారు సివిలైజ్డ్ లైఫ్. అడ్వాన్స్ ఉన్నతి పొందినటువంటి వ్యక్తులు వాళ్ళు బతికే విధం వేరుగా ఉంది. మోడీ గారు ఎక్కడికి పోయినా కూడా అందరినీ ఫ్రెండ్స్ చేసుకుని వదిలిపెట్టు. ఆయనకు తెలుసు మనం అందరి మంచిని కోరేవాడు అందరితో ఫ్రెండ్షిప్ చేయగలడు. స్వార్థంతో పోయేవాడు అందరూ ఆయనకి బ్రేక్లు వేస్తాడు. వీడు వచ్చాడంటే నా జేబు కొట్టేస్తాడు. అంటే ఇప్పుడు కూడా మంచివాళ్ళు మనం లాభాన్ని పొందాలి, ఇతరులు లాభాన్ని పొందాలి. ఇంకా మంచివాళ్ళు నేను లాభం పొందకపోయినా పర్వాలేదు, ఇతరులు లాభం పొందాలి. ప్రభుపాద నాకేం దొరకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇతరులకి చక్కగా మేలు చేయాలి ఎక్కడికి పోయినా కూడా. అందుకే ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆయనకి ఎంతో గౌరవం. అందరూ కూడా ఆయన జగద్గురువు, వాంటెడ్ ఎవ్రీవేర్. ఎవరైతే మంచి వ్యక్తులో వాళ్ళు అందరూ ఆయన మా ఇంటికి వస్తే బాగుంటుంది, ఆయన మా ఇంటికి వస్తే బాగుంటుంది, మన ఇల్లు కూడా పవిత్రం అవుతుంది, బాగుపడుతుంది, భగవంతుని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. చెప్పాం కదా, భగవంతుని సంతోషపెట్టాలంటే భక్తుల్ని సంతోషపెట్టాలి. భక్తులందరినీ తిట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొహం కూడా చూడడం మంది, అంతే కదా. అంటే ఎప్పుడు సీక్రెట్ భక్తులు ఎదగడానికి సీక్రెట్, ఆర్ యూ కీపింగ్ యువర్ ఫెలో డివోటీస్ కంఫర్టబుల్? ఇమ్మీడియట్లీ ఆటోమేటికల్లీ భక్తి. కానీ దానికి కొంతమంది కల్చర్ కావాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కల్చర్డ్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఈగోయిస్టిక్ పర్సన్, then for everything you are offended. For everybody, with everybody you are offended. प्रीति ने ऐसा क्यों बोला है, माधुरी ने ऐसा क्यों बोला है, श्यामला ने ऐसा क्यों बोला है? क्योंकि हम मान सम्मान चाहते हैं, तब खटपट होता रहता है. हम मान सम्मान की आशा नहीं करते हैं. How can I just help others? How can I please others? You can find your way in this world. ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యం, జ్ఞానము యొక్క
పుణ్యకర్మల యొక్క భక్తి యోగం యొక్క లక్ష్యము ఒక్కటే. మనం ఇట్లాంటి లాభం లేదు, నేను జ్ఞానయోగిని సార్, నేను కర్మయోగిని సార్. ది గోల్ ఆఫ్ యోగా ఇస్ టు నో కృష్ణ. ది goal of yoga is to attain love of Krishna. That is the goal. If you say, I am a karma yogi, I am a jnana, you are stuck. మీరు అక్కడి నుంచి ముందుకు వెళ్ళటం లేదు. అంటే ఏ యోగాన్ని ఎత్తుకున్నా కూడా ఆఖరికి అది భగవత్ ప్రేమ యోగము. ప్రేమ యోగం, భగవంతుడి ప్రేమలో పడితే మనం అందరినీ కూడా మనం ఆనందపరుస్తూ ముందుకెళ్ళిపోతాం. ఓ పార్థ, ఎవరు ఏ విధంగా నన్ను శరణు పొందుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహించదు. మీరు దేనికోసం దేవుడి దగ్గరికి పోతే అది ఇచ్చి ఆయన వదిలించుకుంటూ ఉంటాడు. సార్ మీరే మాకు కావాలంటే అదే స్టే విత్ మీ, వాట్ ఎవర్ యు వాంట్. దేవుడిని దేనికోసం పోతే అది ఇచ్చి ఆయన పంపించేస్తూ ఉంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదేవ భజామ్యహం మమవర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వస. అది ఏం చేసినా కూడా భగవంతుడి నియమాల ప్రకారం మనకి ఫలితం కలుగుతుంది. మనం ఏమన్నా చేసుకోవచ్చు, భగవంతుడు నిర్ణయిస్తాడు దీనికి ఫలితం ఏంటి. మానవ జన్మ సిద్ధికి గల ప్రామాణిక పద్ధతులన్నీ అవి ఆఖరిలో కృష్ణ భావన. అంటే భగవంతుడి కంటే గొప్పవాళ్ళు లేడు, భగవంతుడి కంటే మనకి ఎక్కువ మనకి మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు, భగవంతుడి కంటే ఎక్కువ మనకి ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి మనం కృష్ణుడి దగ్గరికి వచ్చామంటే మనం ఇంకెత్తుక్కోవక్కర్లా. కృష్ణుడి దగ్గరికి వచ్చామంటే లేకపోతే డబ్బులకి అక్కడ ఎత్తుక్కోవాలా, అందానికి ఎక్కడ ఎత్తుక్కోవాలా, భోగాలకు అక్కడ ఎత్తుక్కోవాలా, ఈ రకంగా రకరకాలుగా. కానీ కృష్ణుడు దొరికాడంటే అన్నీ ఆయన దగ్గరే. ఎందుకంటే అది అంతిమ లక్ష్యం. కృష్ణ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటికీ మూలంలో భగవంతుడు ఉన్నాడు. అనగా భగవత్ ప్రేమకే దారి తీసిన వివిధ కర్మలు భిన్నములైన ప్రవృత్తులను యోగ్యతలను కలిగి ఉండే కారణంగా వివిధ వ్యక్తులు వివిధ పద్ధతుల పట్ల ఆకర్షితులగుదురు. 3 ప్రామాణిక పద్ధతి చరమ లక్ష్యం ఒకటే అని నొక్కి చెప్పటికే కృష్ణుడు ఇక్కడ 3టిని కలిపి వివరించున్నాడు. యోగ త్రయోప్రోక్త, 3 యోగ పద్ధతులు. భగవంతుడు వివరించినట్లుగా జ్ఞానము పుణ్యకర్మలు ఎప్పుడు భగవత్ సేవకు సమానం కాదాలో 3 మార్గాల ఉద్దేశం ఒకటే అయినా వాటి స్టేజెస్ అంటే కర్మయోగంలో ఉన్నవాడు కంటే జ్ఞానయోగంలో ఉన్నవాడు, జ్ఞానయోగంలో ఉన్నవాడి కంటే భక్తి యోగంలో ఉన్నవాడు. భగవంతుని ప్రేమ బంధుత్వం పైనే పూర్తిగా ఆధారపడి నేరుగా అతని శరణ పొందితే కలిగే ఫలితం జ్ఞానం ద్వారా పుణ్యకర్మల ద్వారా మనకి. జ్ఞానంతో మనకి ఆఖరిలో ఏం కలుగుతుంది? మాధురి. జ్ఞానంతో ఆఖరిలో ఏం కలుగుతుంది? బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, పరమాత్మ జ్ఞానం యోగులకు కలుగుతుంది. ఎవరైతే కర్మల్లో పోతూ ఉంటారో వాళ్ళకి కేవలం
స్వర్గలోకాలు కలుగుతాయి. ఎవరైతే జ్ఞానంలో పోతూ ఉంటారో వాళ్ళకి కేవలం అంతా వ్యాపించి ఉన్న బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఎవరైతే ధ్యానాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి పరమాత్మ అనుభూతి కలుగుతుంది. ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకి కృష్ణుడు దొరుకుతాడు కదా. అంటే మిగతా వాళ్ళకి కృష్ణుడు దొరకలేదు. సంథింగ్ కొంత. కాబట్టి జ్ఞానముచే కానీ కర్మలచే కానీ ఎవడు భగవంతుడిని ప్రసన్నుడు చేసుకోలేడు. కర్మ అనే పదం భగవద్ అంకితమైన కర్మ. యజ్ఞాదాత్ కర్మనో అన్నత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. విష్ణువు కొరకు కర్మలు చేయవలను. లేనిచో ఈ భౌతిక జగత్తులో కర్మలు మనం చేసే కర్మను బట్టి మనకి రకరకాల బంధాలు. ఓ కుంతిపుత్ర, నీ కర్తవ్య కర్మలను అతని ప్రీతి కోసం చేయము. ఈ విధంగా నీ బంధం నుండి ముక్తుడవై ఆయన్ని పొందగలవు. జ్ఞాన విధానంలో మనిషి భగవంతుడి యొక్క జ్ఞాన మార్గంలో భగవంతుని తేజస్సుని దాటి, దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు, దాన్ని దాటి లోపల ఎవరి నుంచి అయితే ఆ జ్యోతి వస్తుందో ఆ కృష్ణుడిని చూడలేడు. అంతే కదా, మరీ ఎక్కువ కళలు లైట్ పడుతుంటే యూ కెనాట్ సీ బియాండ్. అక్కడికి జ్ఞానయోగులు అక్కడికి వెళ్ళి ఇంకా అదే అనుకుంటారు, వాళ్ళకి అంతకంటే ఏం కనబడదు. సో వాళ్ళు దానిలో కలిసిపోవాలనుకుంటారు. నా ఆత్మ చచ్చిన తర్వాత ఆ బ్రహ్మ తేజస్సులో కలిసిపోవాలి. బ్రహ్మ తేజస్సు అంటే రకరకాల పార్టికల్స్. యు ఆర్ ఆల్సో ఏ పార్టికల్. సో నేను చనిపోయిన తర్వాత మళ్ళీ శరీరాలు పొందకుండా నేను ఆ బ్రహ్మ తేజ దాని అంటే, అందుకే మహామండలేశ్వర బ్రహ్మలీన వాళ్ళు చెప్పుకుంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నార్త్ ఇండియాలో. బ్రహ్మలీన మహామండలేశ్వర్ ఎక్సోవాట్ ఫలానా ఆయన పేరు ముక్తానంద స్వామి గారు అని చెప్పటారు. కానీ వాళ్ళే చెబుతున్నారు బ్రహ్మలీన్ అంటే వాడికి భగవంతుడు ఎవరో తెలియదు, భగవంతుడి ప్రేమ కలగలేదు. బ్రహ్మలీన్. ఎవరు జ్ఞానులు, ఎవరైతే మెంటల్ స్పెక్యులేషన్, వాళ్ళు భగవంతుడి యొక్క పరమానంద రూపాన్ని తెలుసుకోలేకపోదు. అట్టి మోక్షం భగవంతులకు నరకప్రాయంగా ఎవరైతే డ్యాన్సులు చేస్తూ ఉంటారో, పాటలు పాడుతూ ఉంటారో, సేవలు చేస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడికి రకరకాలుగా సేవలు, వాళ్ళకి నిరాకార ముక్తి అనేటువంటిది వాళ్ళకి ఎలా ఉంటుందంటే నరకప్రాయంగా ఉంటుంది. ఎవరికైతే భక్తి అలవాటు అవుతుందో అటువంటి వాడి దేవుడికి రూపం లేదు, ఏం పనులు చేయక్కర్లా దేవుడికి. బస్ నువ్వు డ్యాన్సులు చేయమాక, పాటలు పాడమాక, గమ్మునిట కూర్చో, నేను భగవంతుల్లో లేనవ్వాల. కర్మ అనుయాయులు ధర్మార్థ కామం దాని వరకే అసంఖ్యాకము తమ కోరికలతో ఒక్కొక్క దాన్ని తీర్చుకుంటూ క్రమంగా వారు సంసారమే చీకటి సాగరండి వెలుగులోకి చేరుకొనగలరు బాధలు. ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమైంది, అనిశ్చితమైంది, అన్సర్టన్, వెరీ డేంజరస్. ఎందుకంటే కోరికలకు అంతు లేదు. అంటే ఎలాంటి తప్పు చేసినా మనం వెంటనే దాని కారణంగా మనం ఎలాంటి జన్మెత్తాల్సి వస్తుందో. రాజా మృగ గొప్ప దాన ధర్మాలు చేయాలని పొరపాటు జరిగింది, బల్లి జన్మెత్తాడు. దాన ధర్మాలు గట్టిగానే చేశాడు. దాన ధర్మాల్లో ఆయనకు బ్రాహ్మణుడి యొక్క సొమ్ముని దొంగిలించినటువంటి, అంటే ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన ఆవు మళ్ళీ వచ్చింది, ఆ బ్రాహ్మణుడు ఇంకో ఆవుకి ఇచ్చాడు, ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చాడు, ఇరుక్కుపోయాడు అక్కడ. ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన ఆవుని పొరపాటు అది మందలో వచ్చి దొరికితే దాన్ని ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఇంకా నా ఆవు నువ్వు దొంగిలించావు, నా ఆవు అదే ఆవు నాకు కావాలా,
ఇద్దరు అదే అంటున్నారు. ఈయన అదే అంటున్నారు, ఆ బ్రాహ్మణుడు చెప్పారు, నాకు ఇచ్చిన నాకు కావాలి. ఒక ఆవిడ ఇద్దరికి ఇస్తే ఇంకేం చేయాలి? దానివల్ల బ్రాహ్మణుడి సొమ్ముని దొంగిలించినటువంటి అపరాధం ఆయన మీద పడుతుంది. దానివల్ల ఇక్కడ చూస్తున్నట్టుగా బల్లి కాబట్టి చాలా ప్రమాదకరం. మంచి కర్మలు చేసి మంచి పనులు చేసి పొరపాటు జరిగిపోతాయి. జీవన ప్రగతి పదం నుండి అది దారి తప్పిస్తుంది. భక్తులు నేరుగా భగవత్ ప్రేమనే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందువల్ల వారు భగవంతుడికి అత్యంత ప్రియులై ఉందరు. ఏది ఏమైనా నైతిక ఉన్నతికి ఎంతో కొంత లాభం ఉంటుంది. నైతిక ఉన్నతికి కర్మ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగం అవి కూడా పూర్తిగా కృష్ణునిపైనే ఆధారపడి, అంతే కదా. జ్ఞానాన్ని ఇచ్చేదేవుడు, కర్మ ఫలితాలను ఇచ్చేదేవుడు. కరుణ లేనిదే భగవంతుడు ఈ 3 మార్గాల్లో దేని యందు కూడా పురోగమించలేడు. తపస్సు, దానం వంటి ఇతర వేద పద్ధతులు ఈ 3 ప్రధాన పద్ధతుల్లోనే ఇమిడి ఉన్నవి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.